అన్న అదే నైట్ ఫీలింగ్స్ వస్తున్నాయి అన్న. ఓయో రూమ్ కంబైన్ తెచ్చుకున్నా, ఎలా చేయాలి ఏందో అర్థం కావట్లేదు అన్న. కొత్త అరే ఇవన్నీ తెలవాలంటే గూగుల్లో కొట్టి చూడరా. అన్న తొందర చెప్పన్న, మా ఇంట్లో ఫోనులు చేస్తారు రామని. నువ్వు ఆగమ్మా, నువ్వు ఒకదాన్ని. ఆ టచ్ చేయడానికి భయపడితే ముద్దు పెట్టమను. ఆ ముద్దంట పెట్టు. ముద్దు మీద ముద్దే పెట్టు. అరే ఏం లేదురా బాగా, అమ్మాయిని గట్టిగా పట్టుకో. ఈ అబ్బాయి ఎందుకు తీసుకొచ్చాడు అని ఏదో ఒకటి చేసి పంపిస్తే గానీ నేను అలను. అరే నిన్ను ఇప్పుడు ఏదో ఒకటి చేసే వరకు వెళ్ళవయింది నువ్వు. వెళ్ళను నేను. ఆ పట్టుకున్న తర్వాత ఏం చేయాలన్నా? తర్వాత ఏం చేద్దామంటే మొత్తం ఇప్పేయి. సేమ్ బట్ డిఫరెంట్. నో మనీ నో హనీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంకాలు మాట్లాడడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చావు? మాదాపూర్. నీ పేరు? శివ. మరి ఎవరికి కాల్ చేద్దాం అనుకుంటున్నావు? మా అన్నయ్యకి. మీ అన్నయ్య కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఉంది. చెప్పు. రీసెంట్గా పెద్ద మనిషి అయ్యాను. ఓయో రూమ్కి మా అమ్మాయిని తెచ్చుకున్నాను. ఎలా చేయాలి ఏంది అర్థం కావట్లేదు. కొత్త కదా, మా అన్నయ్య కాల్ చేసి కనుక్కుంటా. సరే కనుక్కో, చెయ్యి. హలో అన్న, ఎక్కడ? చెప్పరా, బయటకు వచ్చినా నేను. చెప్పు అన్నా, ఓయో రూమ్కి అమ్మాయిని తెచ్చుకున్నా అన్న. ఏంటి మమ్మీ ఎవడీడు? అమ్మాయా? ఎందుకురా? అన్న రీసెంట్గా పెద్ద మనిషి అయ్యా కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పెద్ద మనిషా? నువ్వు పెద్ద మనిషి అయినా నీకెట్లా తెలుసురా? అన్న అదే నైట్ ఫీలింగ్స్ వస్తున్నాయి అన్న. ఓయో రూమ్ కంబైన్ తెచ్చుకున్నా, ఎలా చేయాలి ఏందో అర్థం కావట్లేదు అన్న. కొత్త ఫీలింగ్స్ వస్తే అమ్మాయిని తీసుకొని వచ్చేస్తావరా రూమ్ కి? అన్న ప్లీజ్ అర్థం చేసుకోన్నా, కొంచెం ఎలా చేయాలి ఏందో చెప్పన్నా. తప్పరా అమ్మాయిని అడుగు కావాలంటే. అన్న పాప అమ్మాయి కూడా కొత్త, అమ్మాయి కూడా తెలియట్లేదు అన్న. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. ఆ అమ్మాయికి కూడా కొత్త అయితే ఏం చేద్దామని తీసుకొచ్చినవరా మని? అన్న నువ్వు ఒకసారి వజన్తో వెళ్ళావు కదా, నేను బయటలో ఉన్నా కదా, నువ్వేం చేసావో చెప్పన్నా, నేను అదే చేస్తా. అరే నేనేం చేసినా నీకేదో చెప్తారా? అవి చెప్పేటివి కావురా అవి. అన్న ప్లీజ్ అన్న చెప్పన్నా, ఏం పర్వాలేదు, నేను తెచ్చుకున్నా, ఓయో రూమ్ లో ఉన్నా. ఏమడుగుతున్నా బే, అమ్మాయిని పంపించేసి గమ్మున. అన్న లేదు ప్లీజ్ తీసుకున్నా సారా రూమ్ కి. అన్న ప్లీజ్ అన్న, మేము పాపం అమ్మాయి రమ్మన్నా కానీ వచ్చింది. అమ్మాయి కూడా కొత్త, అమ్మాయికి ఏం తెలియదన్నా. ఆ అమ్మాయికి తెలియకపోతే ఆ అమ్మాయి నీతోనే ఎందుకు వచ్చిందిరా? కొంచెమైనా బుద్ధి ఉందా లేదా? మరి ఆగలేకపోతున్నావురా? అన్న ప్లీజ్ ఆగలేకపోతున్నా, ఒకసారి మాట్లాడన్నా. అమ్మాయికి కూడా ఏం తెలియదన్నా, కొత్త అమ్మాయి కూడా. హలో అన్న, నన్ను తీసుకొచ్చాడన్న మాట్లాడాలని చెప్పి ఇక్కడికి వచ్చి నాకు ఏదో ఒకటి చేసుకుందాం అంటున్నాడు. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. వాడేం చేసుకుందాం? అసలు నువ్వు వాంతో ఎందుకు పోయినావైనా? వాడు తీసుకొచ్చాడన్నా, రా అది ఇది అని చెప్పి, నీకు మన ఇద్దరం బిర్యానీ తిందాం, రూమ్కి వెళ్దాం పదా అంటే వచ్చానన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత చేద్దాం అంటున్నాడు. ఏం చేద్దాం అంటే చెప్పట్లేదు. ఏం చేద్దామని తీసుకొచ్చిండు? నువ్వెందుకు? నువ్వు అమ్మాయిలతో అన్ని చేస్తావంట కదన్నా, ఎంత చెప్పన్నా? నేనేం అమ్మాయిలతో చేస్తాను? అన్నా లేదన్నా. అన్న ఒకసారి బండి మీద తీసుకెళ్ళి వదిన నువ్వు నేను ముగ్గురు వెళ్ళాంగా, నన్ను బయటలో కూర్చోబెట్టావుగా. చెప్పన్నా నువ్వేం చేసావు చెట్లలో? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే అవన్నీ చెప్తారా? నువ్వు పోరాను. అరే చిన్న ఇంకా నీకు అవన్నీ తెలియదు. లేదన్నా, రీసెంట్గా పెద్ద మనిషి అయ్యా, నైట్ ఫీలింగ్స్ వస్తున్నాయి అన్న, అందుకే తెచ్చుకున్నా. ప్లీజ్ ఏమనుకోకు, ఒకసారి చెప్పన్నా. ఇంక ఈసారి ఎప్పుడు తెచ్చుకోలే కానీ ఇప్పుడు చెప్పు, తెచ్చుకున్నా నీకు.